యోసేపు ఎదుట అన్నలు నిలబడితే ప్రేమను అణుచుకున్నాడండి. క్రైస్తవ్యాన్ని కనపరిచాడు, అక్కడ క్రీస్తుని కనపరిచాడు. యేసు ప్రభువారు ఎదుట ఈ లోకమంతా కూడా యేసు ప్రభువారిని నిందించి ఆయన మీద ఉమ్ము ఊసి నిలబడితే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని చెప్పని ప్రేమ తత్వాన్ని కనపరిచాడే తప్ప ప్రభువా వీళ్ళ సంగతి చూసుకో ప్రభువా అని చెప్పని ప్రార్థన చేయలేదు. అక్కడ ప్రేమ తత్వాన్ని కనపరిచాడు. తను నిందించిన వారు, తను ఎంతోమంది అయితే నిషేధించారో వాళ్ళందరూ కూడా అక్కడ నిలబడ్డప్పటికీ ఒక్క వ్యక్తిని కూడా దెప్పకుండా ఉండటమే క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే నువ్వు దెప్పుతూ చేసే ప్రార్థన కాదు. క్రైస్తవ్యం అంటే నీ లోపల జరిగిన చెడంతటిని గుర్తుపెట్టుకొని చేసే ప్రార్థన కాదు. నువ్వు నిషేధింపబడచ్చు, ప్రభువు వలన కలిగినది ఇది, ప్రభువు వలన కలిగినది. నీ స్నేహితుల్ని నిషేధించవచ్చు, నీ ఆత్మీయుల్ని నిషేధించవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను నిషేధించవచ్చు, నీ పిల్లలు నిన్ను నిషేధించవచ్చు, నా అనుకున్న వారే నిన్ను నిషేధించవచ్చు. బట్ రిజెక్షన్ ఇస్ నాట్ డిస్ట్రాక్షన్, ఇట్స్ అన్ రిజరక్షన్. ఏ వ్యక్తి అయితే ఆ నిషేధింపబడిన తత్వాన్ని పునర్నిర్మాణంగా మార్చుకుంటాడో, క్రీస్తు తత్వంతో నింపబడతాడో, క్రీస్తు ప్రేమని అర్థం చేసుకుంటాడో, యేసు ప్రభువారే తన్ని మరలా పునర్నిర్మాణము చేసి లోకానికి వెలుగుగా మారుస్తాడు. దీప స్తంభం మీద ఉండే దీపపు బుడ్డిగా మారుస్తాడు ఆయన. అంతేగాని నీ జీవితంలో ఒక చోట తృణీకరింపబడిన, ఏదైనా జరిగిన కోపం పెంచుకొని, అసూయని పెంచుకొని, పగపట్టి దెప్పుడు మాటలు మాట్లాడుతూ కౌంటర్ డైలాగులు వేస్తూ ఉంటే ఏం క్రైస్తవ్యం చేస్తున్నావు నువ్వు? ఏం ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఏం మందిరానికి వస్తున్నావు నువ్వు? ప్రతి వారం వచ్చి నేర్చుకుంటున్నది అదేనా? ప్రతిరోజు చేసే ప్రార్థన అదేనా? ఎక్కడుంటున్నావు నువ్వు? ఇంకా నీ ఆత్మీయత ఎంత దిగజారిపోయిందో తెలుసా నీకు? క్రైస్తవ్యం అంటే నీ ఎదుటి శత్రువు నిలబడ్డా ప్రేమని అణుచుకోవటం క్రైస్తవ్యం. యేసు ప్రభువారు తన మీద ఎంతో మంది భయంకరమైన నిందలు వేసినా సరే యేసు ప్రభువారు తన ప్రేమని లోకానికి కనపరిచాడు.